ఈరోజు క్రైస్తవ్యంలో ఉంటున్నటువంటి ప్రతి విశ్వాసి జీవితం ఎలాగ మారిపోయిందంటే, ప్రతి దాన్ని కూడా ఎలాగ చూస్తున్నాడు తెలుసా? మనిషి సంతోషం పెంచుకోవడానికి, వాడు ఆహ్లాదంగా ఉండడానికి ప్రతి దాన్ని పండగగా మార్చేశాడు. సమాధుల దగ్గరికి వెళ్ళాడు, చచ్చిపోయిన వాడి గురించి తలుచుకుని ఆడటం కాదు, సమాధుల పండగ, సమాధుల పండుగ, ఈస్టర్ పండుగ. పండగలేంది ఏది చెప్పండి? ఇంకా ఏమీ లేవు, అన్ని పండగలే. అంటే ఎందుకు ఇలాగ ప్రతి పండగల వెంట మనిషి వెళ్ళిపోతున్నాడు? విశ్వాసి జీవితం కొనసాగిస్తున్నవాడు ఏ విషయంలో ఆనందించాలో అర్థం కావట్లేదు, ఏ విషయంలో దుఃఖపడాలో తెలియలేని పొజిషన్కి ఈరోజు క్రైస్తవ్యాన్ని దిగజార్చేశారు. చనిపోయిన వాళ్ళ గురించి బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ చనిపోయిన వాడి జీవితం ఎలా ముగిసిపోయింది అన్న విషయాన్ని వారు మర్చిపోతున్నారు. వీళ్ళ జీవితాలు ఎలా ముగిసిపోతుంది అన్న విషయాన్ని మర్చిపోయి చచ్చిపోయిన వాళ్ళు సమాధులు మాత్రం జాగ్రత్తగా డిజైన్ చేసుకున్నారు. ఒకరోజు మనం కూడా అక్కడికే వెళ్ళాలి. చనిపోయిన వాడు మనం ఎంత బాగా చేసామన్న విషయాన్ని ఏమి చూడటం. ఇక్కడ పరిస్థితుల్ని మనం జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. సమాధుల్ని జాగ్రత్తగా అన్ని చక్కగా ముస్తాబులు చేసుకుంటూ, ఏ పరిస్థితిని పడితే ఆ పండగలు చేసుకుంటూ, ఏ సందర్భం వచ్చినది పండగలుగా మార్చేసి మనిషి సంతోషపడాలనుకున్నాడే, అది క్రైస్తవుడిగా మనకు లేదు తెలుసా? క్రైస్తవుడిగా మనకి ఈ విషయాల్లో ఏమాత్రం పాలుపంపులు లేవు. ఎందుకు లేదు? వాక్యానుసారంగా మనం చదవగలిగితే మనకు అర్థమవుతుంది ఆ విషయాలు. చూడండి ఒకసారి, అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఏమన్నాడు తెలుసా? రేపొద్దున్న కానీ ఈ విషయాల్లో కానీ మునిగిపోతే రేపొద్దున్న క్రీస్తు దగ్గర నిలబడాలి, జాగ్రత్త ఉండండి అన్న విషయాన్ని ఏమని చెప్తున్నాడో చూడండి. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ 2వ అధ్యాయం 16వ వచనం, కాబట్టి అన్నపానముల విషయంలో నేను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినములు అను వాటి విషయములోనైనను మీకు తీర్పు తీర్చనివ్వనికి అవకాశం ఇయ్యొద్దురా అన్నాడు. చూసారు ఏమన్నా చెప్పాడు? పండగల విషయాలు జాగ్రత్త. ఎందుకంటే క్రైస్తవుడిగా మన పండగల పబ్బాలు చేసుకునే పరిస్థితులు లేవు. ఈరోజు క్రైస్తవుడైనందుకు ఏమనుంది? శ్రమ అనుభవింపవలసిందే అని చెప్పాడు. క్రైస్తవుడైనందుకు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించేవారు హింసింపబడుదురు. శ్రమలతో సంఘం ఒకవేళ నిండిపోయిన పరిస్థితుల్లో ఆనాడు సంఘానికి పిలుపునిచ్చాడు పౌలు. సంఘమా సంతోషించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి అని చెప్పాడండి సంఘాలకి. ఎప్పుడు? పండగలు చేసుకుంటున్నప్పుడు కాదు, కొరడా దెబ్బలు ఈపు మీద పడుతున్న రోజుల్లో చెప్పాడు ఆ మాటలు. క్రైస్తవులు ఊచకోత కోస్తున్న రోజుల్లో మాట్లాడాడు ఆ మాటలు. ఇంటికి, పుట్టలకి, చెట్లకి, గుహల్లోనికి వెళ్ళిపోతున్నప్పుడు మాట్లాడాడు ఆ మాటలు. సంఘం రక్తంతో కారిపోతున్నప్పుడు కన్నీళ్లు పెట్టుకుని తిండి తినడానికి వీలు లేక, సుఖాలు లేకుండా బాధలతో ఉంటున్నప్పుడు చెప్పాడు, సంఘమా ఆనందించండి, మరలా చెబుతున్నాను ఆనందించండి. ఎందుకంటే ఒక రోజు ఈ భూమి మీద మీ జీవితం ముగించుకున్న తర్వాత పరలోకంలో మీకు ఒక బ్రతుకు ఉంది. ఆ బ్రతుకు గురించి ఆనందించండి. ఈ భూమి మీద మనకు సంతోషం ఉండదు, ఎందుకంటే క్రీస్తుకే సంతోషం లేదు ఈ భూమి మీద. ఈ భూమి మీద మనకు నవ్వడానికి లేదు, ఎందుకంటే క్రీస్తుని ఏడిపించింది ఈ లోకం. ఈ లోకంలో మన అందరినీ కావాలని ద్వేషిస్తారు, ఎందుకంటే క్రీస్తునే ద్వేషించింది. క్రీస్తునే కాదన్న ఈ లోకంలో బ్రతుకుతున్న నీకు ఎక్కడ సంతోషం ఉంటుంది? కానీ మనిషి స్వార్థపూరితమైన శరీర సంబంధమైన కోరికలకి ప్రతి విషయంలోనూ పండగ కావాలనుకోండి. ఎందుకంటే మనిషి స్వభావం సంతోషం కావాలని, మనిషి స్వభావం సంతోషం కావాలని. సంతోషం అనుకున్నాడు కనుక ఈ క్రైస్తవ్యంలో ఉన్న ప్రతి దాన్ని కూడా పండగగా మార్చాడు. అసలు సమాధులకి ఎవరు వెళ్తారు, ఎలాంటి పరిస్థితుల్లో వెళ్తారో తెలుసా? సమాధులకి చూడండి ఒకసారి, మత్తయి సువార్త. సమాధులకి ఒకవేళ వెళ్తా ఉండంటే ఆ సమాధుల గురించి మాట్లాడుతున్నటువంటి ఆ మాట మనం జాగ్రత్త చూడగలిగితే, మత్తయి సువార్త 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 5వ వచనం దగ్గర నుంచి జాగ్రత్త చూడండి ఒకసారి. దూత స్త్రీల్ని చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారు, నాకు తెలియను, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు, రండి, ప్రభు పండుకొన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయడి. ఎక్కడికి వెళ్ళిపోయారట? సమాధుల్లోనికి వెళ్ళిపోయారు. సమాధుల్లోనికి తెల్లవారుజామునే వెళ్ళిపోయారట. అక్కడ ఏమన్నాడు? విశ్రాంతి గడిచిపోయిన తరువాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్ధలేని మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చిరి. పొద్దున్న ఎప్పుడు వెళ్తారు? ఎప్పుడు వెళ్తారు? ఆదివారం తెల్లవారుజామున వెళ్ళిపోతారు. బుద్ధి లేదండి, ఎక్కడ చీ అనిపించుకున్నారు.
పోనీ ఈ మాట పెట్టుకుని మళ్ళీ ఆదివారం తెల్లవారుజామున వెళ్తారు. వెళ్ళిపోయి ఏం చేస్తారు అనుకున్నారు? వెళ్ళిపోయిన తర్వాత మిక్సర్ పొట్లం ఒకటే, స్వీట్ బాక్స్, చుట్టలు ఇష్టం చచ్చిపోయినోడికి, మందు బాటలు, సిగరెట్లు, ఏ తెలియదు అనుకున్నారు, లేవనుకున్నారా? వెళ్ళండి సమాధుల పండుగ దగ్గరికి వెళ్ళండి, ఏం పెడతారు అనుకున్నారు? వాళ్ళకి ఏది నచ్చుతుందో ఆ స్వీట్స్ అన్ని కొని తెస్తారు. ఎవరు తింటారు అవి? వచ్చేటప్పుడు ఎలా తెచ్చుకుని తినేస్తారు. ఆ దానికి ఆ విషయంలో అయ్యగారు వెళ్తారు, అయ్యగారిని ప్రార్థన చేయమంటారు. ఎవరిని విమర్శించడం కాదు, చేస్తున్న పని చెప్తున్నాను. అయ్యగారు వీళ్ళందరినీ తీసుకెళ్ళిన తర్వాత సమాధుల దగ్గర ప్రార్థన చేయడానికి వెళ్ళాలి. ఏమని ప్రార్థన చేస్తారు? తండ్రి, ఈ ఆత్మ నీ దగ్గర నెమ్మది పొందుతుందని మందు బాటలో చుట్టుండగానే ఈ ఆత్మ నీ దగ్గర నెమ్మది పొందుతుందని అనుకుంటున్నాం ప్రభా, ఈ ఆత్మకు శాంతి కూర్చండి. శాంతి కూర్చాడా? చచ్చిపోయిన సంవత్సరాలు అవుతుంది, ఆల్రెడీ విధుల్లో జాయిన్ అయిపోతాడు. అక్కడ ఎవరు డ్యూటీ ఆడు తీసేసుకుంటాడు. అక్కడ తేడాగానే వచ్చింది అనుకోండి, ధనవంతుడు లాజరు ఏమయ్యారు? డ్యూటీకి ఎక్కేశారు. లాజరు తనకు నచ్చినట్టుగా బ్రతికాడు, ఏమైంది? తన డ్యూటీలోకి వెళ్ళిపోయాడు, నరక యాతన పడే స్థలంలోనికి వెళ్ళిపోయాడు. లాజరు దేవుడికి నచ్చినట్టుగా బ్రతికాడు, తన డ్యూటీ హ్యాపీగా ఆనందించే లోకానికి వెళ్ళిపోయాడు. మనిషి చనిపోయిన విత్తిని సెకండ్స్ లో డిసైడ్ అయిపోతుంది మనిషి ఏ విధుల్లోనికి వెళ్ళిపోవాలనుకున్నదే. మరలా నువ్వు సమాధి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసేంత వరకు నెమ్మది చూడనుకున్నావు దేవుడు. ఎలాగైపోయిందో చూడండి మనిషికి. చెప్పాడు ఆదివారం తెల్లవారుజామునే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి వెతుకుతున్నారు. సమాధులు ఎందుకు వెతుకుతున్నారమ్మా? మీరు వెతుకుతున్న క్రీస్తును మృత్యుంజయుడు కదా, మరణం తిరిగి లేచిన వాడు కదా. ఆయన ఈ సమాధుల్లో మృతుల్లో ఎందుకు వెతుకుతున్నారు? ఆయన సజీవుడు. వెళ్ళి చెప్పండి అందరికీ లోకంలోనూ. సమాధుల్లో తిరగకూడదు, ఎందుకంటే మృతులు ఉంటారు, చనిపోయిన శవాలను తీసుకొస్తారు. ఇక్కడ బ్రతికిన వాడు ఊళ్ళో ఉంటాడు, వెళ్ళండి అక్కడికి. అక్కడ చెప్పండి మనుషులందరికీ కూడాను. మరి సమాధులు ఎవరు తిరుగుతాడు? చూడండి ఒకసారి, సమాధులు ఎవరు తిరుగుతారో తెలుసా? లోకసువార్త 8వ అధ్యాయం, లోకసువార్త 8వ అధ్యాయం 26వ వచనం దగ్గర నుంచి. వారు గలిలేకు ఎదురుగా ఉండు గెరసీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరు వాడు ఒకడు ఆయనకు ఎదురుగా వచ్చెను. వాడు దెయ్యములు పట్టిన వాడే, బహుకాలమున బట్టలు కట్టుకొనక సమాధుల్లోనే గాని ఇంటిలో ఉండేవాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన ఎదుట సాగిల్ల పడి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, నాతో నీకేమని, నన్ను బాధపరచుకోమని. ఇక్కడ ఏమని చెప్తున్నాడు చూడండి. అక్కడ ఆయన ఒడ్డును దిగినప్పుడు ఆ ఊరు వాడు అక్కడ ఆయన ఎదురుగా వచ్చిన వాడు దెయ్యములు పట్టిన వాడు. ఏం పట్టిందట? దెయ్యాలు పట్టినవాడు. ఎక్కడ ఉన్నాడు? ఊళ్ళో ఉన్నాడా? లేదట ఎక్కడికి వచ్చాడు? మరి ఏమనాలి ఇప్పుడు? అంటే విచక్షణ కోల్పోయే పరిస్థితుల్లోనికి మనిషి వెళ్ళిపోతాడు, ఇవ్వబడతానే వెళ్తాడు అక్కడికి. మృతుల్లో వెతకవలసిన పని ఏముందో? సజీవుడిని. యేసుక్రీస్తు సజీవుడు అనుకుని ప్రకటించేవాడు జీవం కలిగినటువంటి క్రైస్తవుడు. వాడు ఊళ్ళోనికి వచ్చి బ్రతుకున్న మనుషుల మధ్య ప్రకటిస్తాడు. మరి శవాల మధ్యకు వెళ్ళిపోతున్నాడంటే ఎవరు పట్టితే వెళ్ళిపోతాడు? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనుకోండి, అందరి దగ్గరికి వెళ్ళి చెప్తాడు. పరిశుద్ధాత్ముడు లేకుండా దురాత్మ అంటే ఎక్కడికి పోతారు? సమాధుల దగ్గరికే వెళ్ళిపోతారు. ఇప్పుడు దురాత్మలు పట్టినాడు ఎక్కడ ఉన్నాడట? సమాధుల్లో ఉన్నాడట, సమాధుల్లో. అంటే ఈ రోజు మరి పరిస్థితి ఎలాగైపోయింది? దెయ్యం పట్టి పీడేస్తుందండి ప్రతి మనిషిని కూడా, వాడి భక్తి జీవితంలో కొనసాగనివ్వకుండా. ఈరోజు సమాధుల దగ్గరికి వెళ్ళిపోతున్న వాడు దెయ్యం పట్టింది, మా దెయ్యం పట్టిందా అంటారంటే, దేవునికి వ్యతిరేకమైన పని చేసే ప్రతి వాడు కూడా దెయ్యం పట్టిన వాడే. నిజం. ఎందుకంటే యేసుక్రీస్తు గారిని ఒకరోజు యేసుక్రీస్తు గారి శిష్యుల దగ్గర నిలబడి మాట్లాడతాడు. నన్ను పాపులైన మనుషుల చేతికి అప్పగింపబడిన తర్వాత నన్ను చిత్రహింసలు పెట్టి సిలివేసి నన్ను చంపేస్తారు అని మాట్లాడుకుని పేతురు అంటాడు, ఇది నీకు దూరం అవునుగాక అంటాడు. వెంటనే అప్పుడు యేసుక్రీస్తు గారు అంటారు తెలుసా? సాతానా, నా వెనక్కి వెళ్ళిపో. సాతానా వెనక్కి వెళ్ళిపో అంటే ఇప్పుడు ఈ పేతురు ఎలా మాట్లాడుతున్నాడు? దెయ్యం ప్రేరేపిస్తే మాట్లాడేస్తున్నాడు. ఎందుకంటే భూమి మీద జరగవలసిన సంకల్పం అది. ఆ సంకల్పం నిర్వీర్యం పొడిచేటువంటి తూట్లు పొడిచేది సాతాను ఒక్కడే. దేవుని పిల్లలుగా ఉంటున్న వాడు మైండ్ కూడా మార్చేసి ఇది నీకు దూరం అయిపోను కాకంటే ఏమైపోవాలి? వెంటనే పేతుని గద్దించి ఎలా మాట్లాడాడు? సాతాను వెనక్కి వెళ్ళవు, నా కుమారులు నా పిల్లల్ని ఎలా ప్రేరేపిస్తున్నా. ఈ రోజు కూడా సాతాను ఆనాడు పేతురుని ఎలా ప్రేరేపించిందో ఈ రోజు కూడా సాతాను అలా ప్రేరేపిస్తుందండి. మీ క్రీస్తు అక్కడ ఉన్నాడు, రెండని తీసుకెళ్తుంది. వెళ్తున్నారు, వెళ్ళి చేసుకుంటున్నారు అక్కడ. ఇక్కడ అదే మాట్లాడుతున్నాడు. సమాధుల దగ్గరికి వెళ్తా ఉన్నాడు, తిట్టాడట. ఇక్కడ ఇందాక క్రాంతి కూడా మాట చెబుతూ సందర్భాన్ని కూడా చెప్పాడు. ఇలా వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో
ఎవరు వెళ్తారు అలాంటి వాళ్ళ దగ్గరికి అని అడిగితే చూడండి ఒకసారి ఆ లోక సువార్త 9:59 జరుగుతున్న సన్నివేశాన్ని చూడగలిగితే, లోక సువార్త 9:59 చూడండి ఒకసారి. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటని అడిగితే, ఒక తండ్రి ఒక కుమారుడు క్రీస్తు మాటలు విని క్రీస్తుకు లోబడిపోతే క్రీస్తు అన్నాడట, నాతో పాటు వచ్చారా అన్నాడట. ఆ రోజు ఆ కుమారుడు పరుగు మీద ఎవరో వచ్చి ఆ కుమారుడు చేతిలో చెప్పారట, నువ్వు యేసుక్రీస్తు గారు కూడా వెళ్ళిపోతున్నావు, నీకు జరిగింది ఏంటో తెలుసా, మీ నాన్న చచ్చిపోయాడు అన్నారట. జాగ్రత్తగా వినాలి. మీ నాన్న చనిపోయాడని చెప్పాడట. మీ నాన్న చనిపోయాడన్న మాట గుండెలో వేదన పుట్టి వెంటనే యేసుక్రీస్తు గారి దగ్గర నిలబడి అడుగుతాడట, అయ్యా మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి నాకు కావాల్సిన ప్రతి అవసరాన్ని నాకు తీర్చాడు. మా నాన్న ఒక్కసారి చివరిగా కడసారి చూసుకుని వచ్చేస్తాను, వెళ్ళమంటావా ప్రభు అని అడిగాడట. వద్దురా, వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు అని అన్నాడంటే, ఇదిగో ఆల్రెడీ చనిపోయాడు మీ నాన్న, బ్రతికున్న వాడి గురించి నువ్వు వెళ్ళినా ఉపయోగం ఉంటుంది, కానీ చనిపోయిన వాడికి నువ్వేం చెప్తావు? శవాల మధ్యకి చేసేది వెళ్ళేది ఏముండదు. కాబట్టి మృతులు ఎవడైతే ఉన్నాడో, చనిపోయి ఉన్నాడో, అసలుకి బ్రతుకుతున్న జీవం లేకుండా బ్రతికేవాడు అక్కడ ఉన్నాడు, విచక్షణ లేకుండా వాడు సమాధుల్లోనికి పోయేవాడు, వాడు మనుషులతో సంబంధం లేదు, వాడు శ్మశానానికి పోతాడో, నువ్వు నాతో పాటు వచ్చే అన్నాడంట. మృతులు తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు, తమ మృతుల్ని పాతి పెట్టుకుంటారు. అలాగని తల్లిదండ్రులు విడిచిపెట్టమని కాదు. అక్కడ చెబుతున్నటువంటి మాట ఏంటంటే, సజీవంగా బ్రతికున్న వాడికి చెప్పుకోవడానికి మనకు పని ఉంది. ఇప్పుడు శవాల మధ్య పని లేదని చెప్తున్నాడు ఇక్కడ. శవాల మధ్య చెబుతున్నవి వినబోవే. కాబట్టి శవాలుగా బ్రతుకుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని ఆ శవాలను కప్పెట్టుకుంటారు. ఈ రోజు సమాధుల మధ్య కంటే శవాల మధ్యకి వెళుతున్న వీళ్ళు ఎవరు? మృతులు కాదా? మృతతుల్యమైన బ్రతుకుతే లేదా? సజీవుడైనటువంటి దేవుడు మనం లేపాడు కదా, లేపిన తర్వాత మరలా ఇదే పరిస్థితిలోనికి మనిషి భక్తి జీవితం దిగజారిపోతుందంటే, మళ్ళీ పైపెచ్చిగా మాట్లాడతాడు. నీ నిరీక్షణ అండి, ఎక్కడ నిరీక్షణ? సమాధుల దగ్గరికి వెళ్ళి నిరీక్షణ? మా వాళ్ళు కూడా ఎలాగే లెగిస్తారు కదండి, అందుకే నిరీక్షణ. అసలు ఆ మాట ఎక్కడన్నా ఉందా? సమాధుల్లో వెతకొద్దురా, నీకు ఏ పని అప్పగించాడో ఆ బాధ్యత నిర్వర్తించు. మరి అంత నిరీక్షణ కలిగిన వాడు ఏం చేయాలి? సంవత్సరానికి ఒకసారి వెళ్ళాలి, రోజుకి వెళ్ళాలా? ప్రతిరోజు పొద్దున్నే బండి మీద వెళ్ళి ఒకసారి సమాధిని చూసి వచ్చేయాలి నువ్వు, అంతే కదా? నిరీక్షణ ఒకరోజు సంవత్సరానికి ఒకసారి వస్తుంది మనకి. ఎందుకంటే చాలా మంది అన్నారు సమాధుల దగ్గరికి వెళ్ళి పొజిషన్ మాట్లాడుతుంటే, నిరీక్షణ అండి ఇవాళ మరలా. మరి ఈ రోజు ఎందుకు పెట్టుకున్నావు? ప్రతి నెలకు ఒకసారి, వారానికి ఒకసారి పెళ్లి చూసి వచ్చేచ్చు కదా నువ్వు. సంవత్సరానికి ఈ రోజే ఆదివారం నాడే తెల్లవారుజామునే వెళితేనే నిరీక్షణ వచ్చేస్తుందా నీకు? మనిషి ఆలోచించుకోవాలండి, ఆలోచించకుండా భ్రమలో ఉండిపోతున్నాడు. ఎందుకంటే పాపం మనిషిని భ్రమకి గురి చేస్తుంది. మనం భక్తులమే అనుకునే ఆలోచన మీద ఉంటుంది, దేవుని పని మీద వెళ్తాను అనుకుంటుంది. కానీ సాతాను ఆటోమేటిక్గా శ్మశానాల వైపు తీసుకువెళ్ళిపోతుంది. నీ బ్రతికిదేరా? సాతాను అలా తీసుకువెళ్ళిపో అక్కడ కూర్చోబెడతాడు. నువ్వు కూడా ఇంతే అనుకుని మృతుడివే నువ్వు కూడా. అందుకని మృతులు మధ్యకు వచ్చి చేస్తున్నావు. సజీవుడైన వాడు కనుక సజీవులు ఉన్న చోటకు వెళ్ళిపోవాలి. మనం అందరం బ్రతుకున్న మనుషుల దగ్గరికి వెళ్ళి బోధించాలి, మనం వాళ్ళ మార్చాలి. ఈ విషయాలు అర్థం కాలేదండి నిజంగా పౌలు గారు మాట్లాడుతూ చెబుతున్నటువంటి సందర్భం ఏంటో తెలుసా? చూడండి. కానీ పౌలు గారు మాట్లాడుతున్న సందర్భాన్ని చూస్తే, కొలస్సీ పత్రిక 2:20 అయితే మీ గురించి మాట్లాడుతాను, మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూలపాఠముల విషయంలో మృతి పొందిన వారైతే లోకములో బ్రతుకుచున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించొద్దు. లోకంలో బ్రతుకుతున్న వాడు ఎన్నో పద్ధతులు పెట్టుకుంటాడు, వాడు కూడా నీకు పని ఏముంది? నువ్వు బాప్తిసం తీసుకున్న రోజే చనిపోయావు, ఆ విషయం నీకు తెలియాలి. క్రీస్తు ఉద్దేశాన్ని మనం పూర్తిగా తెలుసుకున్న వారమై ఉండాలి. ఆ ఉద్దేశమే తెలుసుకోకపోతే మనం నరకంలోనికి వెళ్ళిపోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. కాబట్టి ఇక్కడ చెబుతున్నాడు, క్రీస్తు శిరస్సు హత్తుకొనలేని వాడు ఎవడైతే ఉంటాడో వాడు మూలపాఠాల వెంట వెళ్తాడు, పండగలో పబ్బాలని తిరుగుతూ ఉంటాడు, క్రీస్తుని వ్యర్థంగా ఆరాధిస్తూ ఉంటాడు. కానీ నువ్వు అలా కాదు. క్రీస్తు యేసుతో పాటు సిలువ వేయబడి నువ్వు కూడా జీవించేవాడివి. అలాంటప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? క్రీస్తు ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. క్రీస్తు ఉద్దేశం ఏమని చెప్తున్నాడు భక్తుడు? చూడండి ఒకసారి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7వ దగ్గర నుంచి చూడండి. అయినను ఏవేవి నాకు లాభకరముగా ఉండునో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టంగా ఎంచుకున్నాను. చూసారా? నా హృదయానికి సంతోషం కలిగించే, నన్ను ఉన్నతంగా నిలబెట్టేవి, లగ్జరీగా బ్రతికేవి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో సౌలు కింద ఉండేటప్పుడు నేను అనుభవించేవాడిని. ధర్మశాస్త్ర ప్రకారంగా పండాలకి పబ్బాలకి వెళ్ళేవాడిని, వాటిని అంటేట్లో అధికారులుగా నేను ఉండేవాడిని.
నాకు అధికారం పుచ్చుకున్న వాడిని, నేను బోధించే వాళ్ళ మధ్యన చక్కటిగా ఒక స్టూడెంట్గా ఉండేవాడిని, ఎదుటి వ్యక్తులు కూడా వివరించి చెప్పే ఒక టీచర్గా ఉండేవాడిని. ఏదైనా బేరం ఏమైనా వస్తే అతను చేస్తున్న పనుల్లో దిట్టగలిగిన వాడు కనుక ఒక మంచి పొజిషన్లో ఉండేవాడు అంట ఆయన. అతనికి డబ్బు ఉంది, పేరుంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, బంధువులు ఉన్నారు, అన్నీ ఉన్నాయి, అందరూ లాభకరమే. ధర్మశాస్త్రంలో ఒక మంచి దిట్టగలిగిన వాడు, ధర్మశాస్త్రం బాగా ఇప్పుడు పెట్టిన వాడు మాట మనం పౌలు గారు. ఇప్పుడు అంటున్నాడు, నాకు ఏవేవి లాభకరం అనుకున్నానో సౌలుగా ఉంటున్నప్పుడు అవన్నీ నష్టంగా ఎంచుకున్నాను. ఎందుకో తెలుసా? నా క్రీస్తు నిమిత్తము అని చెబుతూ 9వ వచనం, ఇవన్నీ నష్టంగా ఎంచుకున్న నేను క్రీస్తుని సంపాదించుకున్నాను. ధర్మశాస్త్రం మూలమైన నీతిని గాక క్రీస్తునందల విశ్వాసం అనే నీతి అనగా, విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించి నీతి గలవాడిన ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధమ చేతనను మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగువల్లని ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడినై ఆయన పునరుద్ధానము బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడగుట ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానముగా ఎంచుకుంటేని. చూసారా, ఆయన గోలంతా ఏంటంట తెలుసా? యేసుక్రీస్తు గారు తిరిగి లేచాడు. నేను కూడా పునరుద్ధాన బలం ఎలాగుంటుందో తెలియాలి నాకు. క్రీస్తు ఎలాగైతే తిరిగి లేచాడో నేను కూడా ఒకరోజు తిరిగి లేవాలి. నా గోలదే. ఈ రోజు క్రైస్తవుడిగా బ్రతుకుతున్నటువంటి మన అందరి ముందు ఉన్న గోలేటో తెలుసా? నేను చనిపోతే మరలా తిరిగి లేచేవాడుగా నేను ఉండాలి. నేను చనిపోతే నా క్రీస్తున్న రాజ్యంలోనికి నేను వెళ్ళిపోవాలి. నేను చనిపోయిన తర్వాత నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోవాలి. పరలోకంలో ఆనందం, సంతోషం కలిగిన ఆ లోకం నేను బ్రతకాలి. ఇది మన గోలైపోవాలట. నాకు ఏవేవి లాభకరంగా ఉన్నా వాటి అన్నింటినీ నష్టంగా ఎంచుకున్నాను. మరి ఏం చేసి పోవాలంటే క్రీస్తుని సంపాదించుకున్నాను. పునరుద్ధాన బలం ఎట్టిదో తెలుసుకుని నిమిత్తము క్రీస్తు శ్రమంలో పాలుభాగస్తున్నయ్యాను. నేను ఆ శ్రమంలో పాలుభాగస్తున్నయ్యాను. నేను చెప్పాను, నా గోల్ ఒకటే, చనిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నేను తిరిగి లేవాలి. అదే నా గోల్. కాబట్టి ఇదిగో నా పరుగు కడముట్టించాను అని చెబుతున్నాడు ఆయన. చూడండి ఎలా చెబుతున్నాడు పౌలు. ఈరోజు క్రీస్తు ఉద్దేశం ఏంటో తెలుసా? నువ్వు నేను మనం అందరము ఒక రోజు క్రీస్తు ఎలాగైతే తిరిగి లేచాడో మనం కూడా చనిపోయినప్పుడు, క్రీస్తు వచ్చినప్పుడు మనం తిరిగి లేపడాలి. మనం క్రీస్తు ఉద్దేశం ఒకటే, ఏదో ఒక రోజు మన జీవితాన్ని ముగించుకుని పరలోకమందున్నటువంటి దేవుడి దగ్గరికి మనం అందరం వెళ్ళిపోవాలి. కాబట్టి క్రీస్తు ఉద్దేశం ఈ భూమి మీద భక్తి జీవితం కలిగి వాక్యాన్ని శ్రద్ధగా విని మనుషులు చేసేటువంటి మోసాల్లోనికి వెళ్ళిపోకుండా ఎవరైతే వాటిని గ్రహించుకుని సత్యం వైపు నడిచి నీతిగా పరిశుద్ధంగా బ్రతికగలుగుతాడో వాడు నిత్య జీవాన్ని ఖచ్చితంగా స్వతంత్రించుకుంటాడు. కాబట్టి మనుషుల మాయోపాయాల వైపు వెళ్ళొద్దు ఎవరు కూడా. మనమందరం ఈ పద్ధతిలో, ఈ ఆచారాల ప్రకారంగా వెళ్ళామంటే మనం కూడా మృతులమే. కాబట్టి పండగలో క్రైస్తవుడికి ఒకే ఒక దాంట్లో శ్రమ వచ్చినప్పుడు నీకు పండగ, గుర్తుపెట్టుకో. క్రీస్తు గురించి నువ్వు హింసింపబడుతున్నప్పుడు నీకు పండగ, క్రీస్తు గురించి నువ్వు నిందలబడుతున్నప్పుడు పండగ. అంతేగాని క్రీస్తు గురించి పండగ అని పేర్లు చెప్పుకుని మనకు నచ్చినట్టుగా ఉండడానికి మనం రాలేదు ఇక్కడికి. క్రైస్తవుడు అనేందుకు ఖచ్చితంగా బాధ అనుభవించవలసిందే. కాబట్టి అలా బాధ అనుభవిస్తున్నప్పుడు నువ్వు చేయవలసిందే తెలుసా? సంతోషపడండి, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ఆనందించండి సంగమా అని చెప్పాడు. అంటే పండగ. ఎందుకో తెలుసా? క్రైస్తవుడికి ప్రతిరోజు పండగే, ప్రతిరోజు పండగ. ఎందుకంటే క్రీస్తు సిలువుని భుజాల మీద వేసుకుని ఎవడైతే లోకంలోనికి వెళ్ళగలుగుతాడో వాడు ప్రతిరోజు పండగ చేసుకుంటున్నట్టు. ఎందుకంటే క్రీస్తుని కలిగి ఉన్నాడు, వాడు క్రీస్తుని కలిగి ఉన్నాడు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు, వాక్యాన్ని కలిగి ఉన్నాడు. పరలోకం చనిపోతే లాభకరం అనుకుని వెళ్ళిపోయేవాడు. వాడికి ఈ రోజు భూమి మీద ఉన్న పండగే. కొత్తగా పండగలు రావు. కొత్తగా నువ్వు పండగ చేసుకున్నావు అంటే క్రైస్తవుడు మాత్రం కాదు. కాబట్టి క్రైస్తవులుగా ఉంటున్నటువంటి మనం ఇక నుంచి సమాధుల వైపు అనే ఆలోచనను పక్కన పెట్టుకుని క్రీస్తు ఉద్దేశం గైకొందాం. క్రీస్తు ఉద్దేశం ఏంటో తెలుసా? ఎట్టి పరిస్థితుల్లోనైనా చనిపోతే పరలోకం వెళ్ళిపోవాలి. కాబట్టి అలా బ్రతుకుదాం. అలా బ్రతికి క్రీస్తు ఉద్దేశాన్ని ప్రకారంగా బ్రతికి పరలోకమందున దేవుని సంతోషం కలిగించి మనం ఆయనతో పాటు ఈ జీవాన్ని మనం కొనసాగిద్దాం. కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో మీరందరూ కూడా ఈ జీవితాన్ని మీరు కొనసాగించాలని కోరుకుంటూ ఈ నా మాటలో ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను దేవా. మీ విలువైనటువంటి మాటలు మీ పిల్లలకి విస్తరించి మీ పిల్లలతో కూడా మాట్లాడిపించుకున్నారు, నాతో కూడా మాట్లాడిపించుకున్నారు ప్రభు. నిజమే తండ్రి, ఈ భూమి మీద పుడుతున్నటువంటి మేము మనుషులు కల్పించే పద్ధతుల వైపు మేము వెళ్ళిపోయి లేఖనాలను అనుసరించకుండా
తండ్రి, మా జీవితాలను మృతతుల్యం చేసుకోకుండా సజీవులుగా మా మొదట పునరుద్ధానంలో ఉన్న శక్తి ఏదైతే ఉన్నదో, ఒకరోజు పౌలు ఏ గోలైతే తండ్రి ఆయనకు ఉన్నదని చెప్పాడు, అట్టి ప్రకారంగానే మేము చనిపోతే ఖచ్చితంగా తిరిగి లేచి మీ సన్నిధిలో మేము ఉండాలి. అదే మేము గోల్ పెట్టుకుని అలా బ్రతకడానికే మీ రాజ్యంలో బాప్తిసం తీసుకుని మేము వచ్చాం ప్రభువా. కనుక మీ రాజ్యంలో సంఘంగా కట్టబడినటువంటి మేమందరం కూడా మనుషుల ఆలోచనల వైపు వెళ్లకుండా వాక్యం ఏదైతే ఉందో దాన్ని చక్కగా మేము అర్థం చేసుకుని మీ యందు భయభక్తులు కలిగి తండ్రి, మీ కుమారుడు నా లోకానికి మేమందరం వచ్చేటట్లుగా మమ్మల్ని నిలవబెట్టుకోండి. ఇప్పటి వరకు శ్రద్ధాశక్తులతో విన్న పిల్లలందరూ హృదయంలో మీ వాక్యాన్ని నింపారు. వాటిని ఫలింపజేయండి. వాటి ప్రకారంగానే బ్రతికే ఆలోచన మీ పిల్లలకు నింపండి. మీ చిత్తమే మీ పిల్లల పక్షాన్ని జరిగించమని ప్రత్యక్షంగానూ పరోక్షంగా విన్న పిల్లలందరి జీవితాల్లో ఈ మాటలు విడిచిపెట్టకుండా నాన్న సమాధుల వైపు లేదా మృతతుల్యమైనటువంటి మనుషుల జీవితాల వైపు వెళ్లకుండా ఇక నుంచి అయినా మీ కుమారుడు యొక్క లక్ష్యమేటో తెలుసుకుని ఆ గురి యొద్దకే పరిగెట్టే స్థితి మాకు అనుగ్రహించమని, మమ్మల్ని మరుగుపరిచి మీరే మహిమ పొందుకోమని, అలాగే ఆదివారం జరగబోతున్నటువంటి ఆరాధన కూడా తండ్రి అనేక మందికి మీ సత్యాన్ని తెలియజేసే స్థితిగతుల్లో నిలబెట్టమని, మమ్మల్ని మరుగుపరిచి మీరే మహిమ పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. వందనాలు.